హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్లైన్ చూస్తే అర్థమయ్యే ఉండొచ్చు. ఈరోజు ఆనక్కాయ కూర ఆంధ్రపాలు పోసి ఎలా వండుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ ఆనక్కాయ తీసుకొని ఈ విధంగానైతే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు, జీలకర్ర, ఆందాలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను నేను ఈ విధంగా గింజలుగా. ఇవైతే నేనైతే రోట్లో దంచుకుంటున్నా, ఎందుకంటే రోట్లో దంచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుతున్నా. చూడండి, పచ్చిమిర్చి అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగానైతే దంచుకుంటున్నాను నేనైతే. చూడండి, రోట్లో దంచేస్తే ఆ టేస్టే వేరుంటుంది. కారం కొంచెం మెత్తగా అయిన తర్వాత, మెత్తగా దంగినాక ఇగో ఇప్పుడైతే ఆందాల గింజలు, జీలకర్ర, పసుపు అయితే మొత్తం రోట్లో వేసుకొని మొత్తం అయితే దంచుకుంటున్నా. చూడండి, ఇలా ఆంధ్రపాలు సిటీలలో దొరకవు. ఆంధ్రపాలు కాకుండా నేను దొరికే వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఆనక్కాయ కూర అనేది చెప్తాను. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఆంధ్రపాలు పోసి వండితే వెనకట ఇలా వండుకునే వాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇగో స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనైతే పెట్టుకుంటున్నా. చూడండి, గిన్నె వేడైన తర్వాత తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. మీరు ఆంధ్రపాలు దొరకవు సిటీలలో కాబట్టి ఆంధ్రపాలకు బదులుగా ఏం చేస్తారంటే నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు తీసుకొని కొంచెం మామూలుగా వేయించుకొని, సేమ్ కారం మిక్సీ వేసుకున్నప్పుడు ఆ నువ్వులు కూడా కారంలో వేసి దంచుకొని మిక్సీ పట్టుకొని ఆనక్కాయ కూరలో పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనక్కాయ కూర అసలు తింటాముంటే తినాలనిపించే అంత రేంజ్లో ఉంటుంది. సొరకాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దొరకని వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే పాలు, మన పచ్చి పాలు ఉంటాయి కదా, పాలు కూడా పోసుకొని వండుకోవచ్చు ఆనక్కాయ కూర అనేది. చూడండి, పోపు అయితే వచ్చింది. పోపుకి వచ్చిన తర్వాత ఇగో కట్ చేసి పెట్టుకున్న ఆనక్కాయ ముక్కలను అయితే అన్నీ వేసుకుంటున్నా. వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం దగ్గరికి నీరంతా గుంజేసేలాగా మొత్తం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలలో ఉడికిపోతాయి. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, నా వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఈ విధంగానైతే మొత్తం ఒక 10-20 మినిట్స్ పడుతుంది ఇవి మగ్గడానికి. మగ్గిన తర్వాత చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మూత పెట్టేసిన. మీడియం సైజులో గ్యాస్ అయితే మీడియం సైజులో పెట్టుకొని మధ్యలో ఈ విధంగానైతే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది, టేస్ట్ కూడా పోతుంది. అడుగంటనియద్దు. చూడండి, నేనైతే మధ్యలో ఈ విధంగానైతే కలుపుకుంటున్నా. మొత్తం ఇదైతే ఈ విధంగానైతే కలుపుకోవాలి. మొత్తం ముక్కలు మొత్తం మనకు మంచిగా ఉడకాలి. నూనెల ముక్కలు మంచిగా ఉడికితేనే బాగుంటుంది. ఈ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, పసుపు కూడా ముక్కలకు పట్టాలి, ఎందుకంటే పచ్చికారం కదా, కొంచెం తెల్లగా కొడితే మంచిగా ఉండదు కర్రీ అనేది. అందుకనైతే పసుపు వేసుకున్న. పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నా. చూడండి, కొంచెం పచ్చగా అనిపిస్తేనే బాగుంటుంది. మేమైతే అట్లనే అనుకుంటాం. మీరు ఎట్లా తింటారో కామెంట్ చేయండి. ఈ విధంగానైతే కలుపుకుంటున్నా. పసుపు మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పసుపు పట్టనియాలి ముక్కలకి అయితే.
పట్టిన తర్వాత మళ్ళీ మూతనైతే తీసుకొని చూడండి ఏ విధంగా ఉడికిందో. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. పసుపు వేస్తే తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగానైతే చేసుకోవాలి. మాడిపోవద్దు, మెయిన్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత ఉడికిపోయినాయి ఇవైతే చూడండి. ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత కారం, దంచి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలి. మొత్తం ఉన్నక్కడికి వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి కారం కదా, కొంచెం కారము పచ్చి వాసన పోయేలాగా ముక్కలకు పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అసలు నోరు ఊరిపోతుంది. నేనైతే నా స్టైల్లో ఆనపకాయ కూర ఆందపాలు పోసి ఈ విధంగా వండుతాను ఫ్రెండ్స్. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా వండుకుంటాను. వాటర్ పోసి మంచిగా దగ్గరికి మగ్గేలాగా ఒక 5-10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటే టేస్టీ అయిన ఆనపకాయ కూరనైతే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ఆనపకాయ కూర వండుకున్న పచ్చికారం, ఆందపాలు అయితే కంపల్సరీ పోసి ఈ విధంగానైతే మేము వండుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. నేను చెప్పిన చిట్కా ఉంది కదా, అది కూడా ఫాలో కండి. మీకు ఆందపాలు ఎక్కువ దొరకవు కాబట్టి తెల్ల నువ్వులు